హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే, గుడ్ ఈవినింగ్. టీ కాఫీ తాగారా? నేనైతే టీ తాగానండి. టిఫిన్ కూడా చేశాను, స్నాక్స్ తిన్నాను. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఉత్తప్పం అండి. మార్నింగ్ దోశ చేసాము, అదే పిండి చాలా మిగిలింది, దాన్ని ఉత్తప్పం లాగా చేసుకొని తిన్నామండి. సపరేట్గా పిండి రుబ్బి పెట్టామండి. దోశలకు అలాగని ఉత్తప్పంకి అలాగని చేసి పెట్టాము. ఇందాక టీకి టిఫిన్ లాగా ఉంటుందని చేసుకొని తిన్నాము. ఇప్పుడైతే బయటకు వెళ్ళైతే ఆలోచన లేదండి. ఈరోజు కూడా ఇంట్లోనే ఉండి మాట్లాడదామని అనుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ నుంచి నేను బయటకు అసలు వెళ్ళలే అండి. వెళ్తే మాత్రం నేను బ్లాగింగ్ కొంచెమన్నా తీస్తుండే, సూర్యుడి కిరణాలన్నా తీస్తుండే, లేకుంటే వచ్చిపోయే బండ్లన్నా తీస్తుండే, లేకుంటే రోడ్డునన్నా తీస్తుండే. నేను ఇంట్లోకి వెళ్ళి అసలు బయటకే వెళ్ళలేనండి. ఈరోజు మార్నింగ్ ఈరోజు డైలీ లేచినట్లనే నేను అలారం పెట్టుకుంటానండి. టైం అలారం పెట్టుకుంటానండి. 4:30 అలారం పెడతానండి. 5 o'clock లేస్తానండి. ఎందుకంటే లేవడం చాలా బద్ధకం అండి. హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. కళ్ళు లేస్తా కానీ మొబైల్ చూస్తూ ఉంటా. లేస్తాను కరెక్ట్ 5 o'clock లేస్తానండి. లేచి రీల్స్ వేసి మళ్ళీ లైవ్కి వెళ్తాను, లైవ్లో మాట్లాడతాను. దాని తర్వాత టిఫిన్ వచ్చేస్తుందండి. టిఫిన్ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో దోశ అండి. దోశ పిండి, మళ్ళా ఉత్తప్పం పిండి. ఉత్తప్పంలో ఖాళీ పప్పేనండి, దోశ బియ్యం వేయొద్దు కదా. ఇది అలాగలాగా సపరేట్ చేసి పెట్టాము. దోశ మార్నింగ్ తిన్నాము. ఉత్తప్పం వచ్చేసి ఇందాకనే టిఫిన్ లాగా చేసుకొని తిన్నామండి. అది మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ అండి. దొండకాయ టమాటా కర్రీ మసాలా పెట్టి చేద్దామంటే రోజు బగారా రైస్ తిని విసుకొస్తుందండి. ఎక్కువ మసాలాలు తిన్నా కూడా బాడీ హీట్ అవుతుంది. అందువల్ల టమాటా వేసి చేసుకున్నాం. దానికి పప్పుచారు ఏం లేకుండా పెరుగుచారు చేసుకున్నామండి. అది మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం భోజనం అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి టీ టైం స్టార్ట్ అవుతుంది కదండి. టీ స్నాక్స్ లాగా ఏమంటే ఉత్తప్పం చేసుకొని తిన్నామండి. ఉత్తప్పం లేకుంటే పొంగనాలు, ఇవి అయితే కంపల్సరీ అండి. గుంత పొంగనాలు మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. మేము పిండి 2-3 రోజులు అయ్యేటట్లా మేము రుబ్బి పెడతామండి. దోశ పిండి 2-3 రోజులు అయ్యేటట్లా రుబ్బి పెడతాము. ఎందుకంటే ఒకరోజు దోశ పోసుకున్నా కానీ ఇంకో రోజు ఉత్తప్పం చేసుకోవచ్చు, ఇంకో రోజు గుంత పొంగనాలు చేసుకోవచ్చు అన్న ఆ ఉద్దేశంతో అట్లా మేము రుబ్బి పెడతాము. అయితే ఇప్పుడైతే గుంత పొంగనాలు చెయ్యలే, ఉత్తప్పం చేసుకున్నామండి. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీతో మాట్లాడాలని లైవ్ ముందుకు వచ్చానండి. బ్లాగింగ్ లైవ్ అండి, లైవ్ కాదు, బ్లాగింగ్ ముందుకు వచ్చానండి మీతో మాట్లాడాలని. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎలా మాట్లాడాను? కొంచెం అన్నా ఇంప్రూవ్ అయిందా? ముందట్లాగా అనిపించిందా? లేకుంటే ఇంకా ఇంప్రూవ్ కావాలా సుజాత అని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను చాలా గ్యాప్ తర్వాత మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు, హడావిడి ఎక్కువ ఏం లేదండి. పని చేసేటోళ్ళకి అలవాటే ఉంటుంది. ఎట్లన్నా మనం టైం తీయాలి, టైం కంపల్సరీ తీయవలసి వస్తుంది. ఎందుకంటే కొంచెం నాకు ఇంకొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే రీల్స్ చేయడం, లైవ్ చేయడం, మళ్ళీ ఇంట్లో ఏం లేదండి, టైం సెట్ అవుతుంది, టైం సరిపోతుంది. అందుకే బయటకు వెళ్ళడానికి టైం సెట్ అవుతలేదండి. ఇంట్లో కవర్ అయిపోతుంది, ఇంట్లో పని అయిపోతుంది. బాసనలు కానీ, బట్టలు కానీ, ఇల్లు ఊడవడం కానీ, వాకిలు ఊడవడం కానీ అవన్నీ కవర్ అయిపోతుంది. బయటకు వెళ్ళడం మాత్రం వీలు అవుతలేదండి. ఎందుకంటే బయటకు వెళ్ళేసి వచ్చి ఇంట్లోకి వచ్చేవరకు టైర్డ్ అయిపోతాం. మళ్ళా మాట్లాడాలన్నా కానీ, ఇంట్లో వంట చేయడం కానీ టైర్డ్ అయిపోతాం. ఇంట్లో వంట వచ్చేసి అందరం కలిసి చేసుకుంటామండి. ఒక్కోళ్ళ మీద మేము బరువు వేయం. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కట్ చేయడం, ఆనియన్స్ కట్ చేయడం, కూరగాయలు కట్ చేయడం, అట్లా చేయడం వల్ల బయటకు వెళ్ళి వచ్చేసి చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. అందువల్ల నేను ఇంట్లో ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం తిన్నారు? ఈరోజు ఏంటి స్పెషల్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి, నేను చూస్తాను. నిన్న నేను మాట్లాడే విధానం మీకు నచ్చిందా?
నచ్చితే కామెంట్ చేసి పెట్టండి. లైక్ మాత్రం చేయలే అండి, ఎవ్వరు లైక్ చేయలే. ప్లీజ్ మీకు నా మాట్లాడే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటాయి కదా, మంచిగా ముందుకెళ్ళి ఇంకా మంచిగా మాట్లాడగలుగుతాను. ఇప్పుడైతే బయటకు వెళ్ళాలనే ఆలోచన అయితే అస్సలు లేదండి, ఇంట్లోనే ఉండి కంప్లీట్ చేసుకుందాం పని మొత్తం అనుకుంటున్నా. ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు ఈవినింగే కదండి, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి వంట ఏంటంటే డిన్నర్ వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నామండి. చాలా రోజుల తర్వాత పులుసు చేసుకుందాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆనియన్స్ టమాటా తిని విసుకొచ్చేస్తుంది, ఆమ్లెట్ ఇవన్నీ తిని విసుకొచ్చేస్తుంది. కొంచెం స్పైసీగా పుల్లగా నోటికి తగులుతుంది. ఆ ఉద్దేశంతో గుడ్ల పులుసు చేసుకుందామని ఎగ్స్ తెప్పించామండి. ఇంకా నేను ఆనియన్స్ కట్ చేయడం అవన్నీ ఇంకేం స్టార్ట్ చేయలే, లేకుంటే అవన్నీ మీకు ముందు చూపిస్తుండే, మీ ముందే చూపించి మేము కూడా కట్ చేసుకుంటా మీతో మాట్లాడుకుంటా అసలు నాకు టైమే ఏర్పడకపోతుండే. మీకు గుర్తుంది కావచ్చు. సారీ అండి, టీవీ నడుస్తుంది. మీరు టీవీ నడుస్తుందండి, సారీ అండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలానే డైలీ వచ్చే కామెడీ రీల్స్ చూడండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ పూట రీల్స్ వస్తాయి, చూడండి ఫ్రెండ్స్. రీల్స్కి సపోర్ట్ చేయండి. స్కోర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, రీల్స్కి సపోర్ట్ చేయండి. రీల్స్ చూడండి, రీల్స్ చూసి ఓకే బెటర్ పర్వాలే అనుకున్న వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి, దానికి సపోర్ట్ చేయండి. స్కోర్ పెంచండి ఫ్రెండ్స్, స్కోర్ అనేది చాలా తక్కువ ఉంది. అలానే లైవ్ కూడా చేస్తున్నానండి. నాకు ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు, కానీ మాట్లాడడం చాలా నేర్పించారు మీరు నాకు. థ్యాంక్ యూ అండి. ఎలా మాట్లాడాలా, ఎలా ఉండాలా, ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎలా ఓపిక పట్టాలా. నాకు ఎక్కువసేపు కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుందని నేను కొంచెం ఒరిగి ఇట్లా రెస్ట్ తీసుకొని ఇట్లా ఒరిగి మాట్లాడుతున్నా. మీరు నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడైతే బయటకు వెళ్ళే ఉద్దేశం అయితే ఏమీ లేదు, ఇంట్లో ఉండి లైవ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. మీకు నేను మాట్లాడే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళా ఒక బ్లాగింగ్ రీల్స్తో రేపు మీ ముందుకు వస్తుంది మీ సుజాత. అంతవరకు బాయ్ అండి.